దేశ ప్రతిష్టను తాకట్టు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకునే స్థితికి విపక్షాలు చేరాయని ఫైర్ అయ్యారు రాష్ట్ర బీజేపీ నేతలు. అధికారంలో ఉన్నా లేకున్నా దేశ సమగ్రత కోసం ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడతామన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యూనివర్సిటీలో జరిగే అల్లర్లకు మతానికి ముడిపెడుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు విపక్షాలు కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు రాష్ట్ర బీజేపీ నేతలు. కొందరు స్వార్థపరులు విద్యార్థులను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. యూనివర్సిటీలో జరుగుతున్న ఇన్సిడెంట్లపై మేధోమథనం నిర్వహించింది బీజేపీ లీగల్ సెల్. ఐటీ, రాజ్యాంగ నిపుణులు, విద్యావేత్తలతో సమావేశమై చర్చించారు కమలనాథులు. దేశద్రోహులను కీర్తించడం వెనుక విపక్షాల కుట్ర ఉందన్నారు నేతలు. నరేంద్ర మోడీని అవమానం చేస్తున్నాము, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము అందరం ఏకమయ్యాము, హెచ్ఈజీలో ఉపన్యాసాలు ఇచ్చాను, జేఎన్యూలో ఉపన్యాసం ఇస్తున్నాను అని మీరు అనుకుంటే తప్పు. మీరు ఈ యొక్క భారతదేశం యొక్క సమగ్రతకు, సమైక్యతకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి విషయం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలను ఏకోకముఖులు చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయాలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా ప్రజలు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో దేశద్రోహులు చేస్తున్న కుట్రను అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు బీజేపీ లీడర్లు. దేశద్రోహులకు కాంగ్రెస్, వామపక్ష పార్టీలు మద్దతు పలకటం మంచిది కాదన్నారు. అంటే భావ ప్రకటన అనే స్వేచ్ఛ పేరు మీద ఇవాళ దేశాన్ని ముక్కలు చేసేటువంటి వాదనలు ఇవాళ వస్తూ ఉంటే దాన్ని కూడా బలపరిచేటువంటి, దానికి ఆమోద ముద్ర వేసేటువంటి పార్టీలు, సంస్థలు ఉన్నాయంటే దేశ ప్రజలు ఇవాళ ఆలోచన చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు దేశానికి ఏం చేస్తుందని చెప్పి అడుగుతున్నాను. ఒకే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన సంఘటన, జేఎన్యూలో జరిగిన సంఘటన, ఈ రెండింటి తర్వాత మనం చర్చించినప్పుడు కూడా మనం ముఖ్యంగా మౌలికమైనటువంటి ఒక మన అందరికీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే, ఒక విపక్షాలు, ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ఒక విపక్షాలు ప్రభుత్వంతో ఎంతవరకు సహకరించాలి, ఎంతవరకు వారి యొక్క విధానాలపైన విమర్శించే అధికారాలు ఉన్నాయి, హక్కులు ఉన్నాయనే విషయాన్ని కూడా మనం చేస్తే ప్రజాస్వామ్యంలో అది చాలా ముఖ్యం. జాతీయ భావాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు నేతలు. విపక్షాల తీరును ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు.